హలో గైస్, ఇదైతే నా ఫేవరెట్ ఇస్కాన్ టెంపుల్ అనమాట. తిరుపతి ఇస్కాన్ కూడా చాలా బాగుంటుంది. మేబీ అందరూ చూసే ఉంటారు. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇస్కాన్ని కూడా విజిట్ చేస్తూ ఉంటారు. నాకైతే ఇంకా కృష్ణ ఫ్యాన్ కదా. నేను అసలు కృష్ణుడి ఫ్యాన్ ఎలా అయ్యాను అంటే, నార్మల్గా నేను ఒక సీరియల్ చూసేదాన్ని, హిందీ డబ్డ్. అదే రాధాకృష్ణ అని చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ సీరియల్ చూసి నాకు తెలియని విషయాలు నేను చాలా తెలుసుకున్నాను. అంటే ఎవరికి మనకి ఇంత క్లియర్గా తెలియదేమో. ఆ సీరియల్ చూడడం వల్ల నాకు చాలా అయితే తెలిసింది కృష్ణుడి కోసం. అండ్ నేను డివోటీని కూడా అయిపోయాను. అప్పుడప్పుడు ఆ సీరియల్ చూసేటప్పుడు నిజ జీవితంలో జరిగేవన్నీ మనకి అది తెలుస్తా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా మనకి జరిగింది కదా. అంటే అది ఎట్లా అంటే, అది మోసమైనా మంచి అయినా చెడైనా అదంతా మనకి రిలేటెడ్గా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఆ సీరియల్ చూడాలి అనుకుంటే తప్పకుండా చూడండి. హాట్స్టార్లో అయితే ఉంటుంది. నేను ఇస్కాన్కి వెళ్ళే ప్రతిసారి నా మనీతో నేను గోల్కి ఫుడ్ అయితే డొనేట్ చేస్తాను. ఇక్కడ అయితే మనకి 500 నుంచి ఉంటుంది. మనం ఎంత ఎఫర్ట్ చేయగలమో అంత అయితే మనం డొనేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం కొనే ప్రతి ఐటమ్ మంచి కోసమే యూస్ చేస్తారు. ఇందులో ఫ్రాడ్ అనేది ఏమీ ఉండదు. అలా అని ఎక్కువ రేటు అని చెప్పి అనుకుంటారు చాలామంది. ఎక్కువ రేట్ అయి ఉండొచ్చు, కానీ అది సొసైటీకి మంచి పని చేయడానికే చేస్తారనమాట ఇస్కాన్లో. మా డాడీ చెప్పేవారు, ప్రతిసారి ఇస్కాన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏది కొన్నా మంచి పనికే వాడతారు అని చెప్పి. సో అందుకని నేను కూడా తీసుకుంటానన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ప్రసాదం ఏంటంటే మనకి చాలా ఎక్కువ పెట్టిస్తారు. అదేంటో కొంచెం ప్రసాదం తిన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. మేబీ అదంతా కృష్ణుడి మీద ఉన్న లవ్ వల్లేమో. అంతే ఈ వీడియో. హరే కృష్ణ, థ్యాంక్ యూ.